శ్రీ కనకదుర్గమ్మ తల్లి ఆశీస్సులతో జాతకం చెప్పబడును. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమించిన వారు దూరం అవ్వడం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడల మధ్య మనస్పర్ధలు, పెళ్లి కుదరకపోవడం, విద్య, ఉద్యోగం, వ్యాపారం, చెడు ప్రయోగాల నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా నమ్మకంతో కాల్ చేయండి. గురూజీ రామరాజు గారు. సెల్ నంబర్ 9866654624. ఓం శ్రీమాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. కుంభరాశి వారు చేయవలసిన పూజ ఒకటి మిగిలిపోయింది, అందుకే లైఫ్ సెటిల్ కావట్లేదు. అయితే కుంభరాశి వారు ఎటువంటి ఫలితాలని పొందబోతున్నారు, మీ లైఫ్ సెటిల్ కాకపోవడానికి కారణం ఏమిటి, అలాగే వీరు బాకీ పడ్డ పూజ ఏంటి, ఆ పూజ ఏ విధంగా చేయాలి, బాకీ పడ్డ పూజని పూర్తి చేసిన తర్వాత మీరు ఎటువంటి ఫలితాలని చూస్తారు అనే వివరాలను కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే రాశి చక్రంలోని కుంభరాశి 11వ రాశి. అంతేకాకుండా ఈ రాశికి అధిపతి శని భగవానుడు. అయితే కుంభరాశిలో జన్మించిన వారు సన్నగా, పొడవుగా, విశాలమైన నుదురు, పొడవైన ముక్కు కలిగి ఉంటారు. వీరి మనసు చాలా నిర్మలంగా ఉండి నిష్కల్మషమైన మనసుతో కల్లాకపటం లేకుండా మాట్లాడుతూ మిత్రులకు ఉపయోగకరం చేయడానికి ముందుంటారు. మూల నక్షత్రానికి అధిపతి కేతువు. మూల నక్షత్రం వారు ఆచరించవలసిన పరిహారాలు చూసుకున్నట్లయితే గృహమునందు ఔషధాలను పెంచాలి. రైతులకు మేలు రకం విత్తనాలను దానం చేయాలి. ఔషధ తత్వం గల ఫలాలను మరియు పుష్పాలను బ్రాహ్మణుడికి దానం చేయాలి. పేదలకు ఆయుర్వేద వైద్యాన్ని ఉచితంగా అందించుటకు గాను ఆయుర్వేద వైద్యునికి మరియు వైద్యశాలలకు చేయూతను అందించాలి. కుమారి లేదా కలబంద మొక్కను ఇంటికి వాయువ్య భాగంలో పెంచాలి. మంగళవారాలు శ్రీ సుబ్రహ్మణ్య స్వామికి ఔషధి మొక్కల ఆకులను, మూలికలను, ఔషధ తత్వం గల పుష్పాలను జలంలో వేసి అట్టి జలంతో స్వామివారిని అభిషేకించాలి. ప్రతి నెల మీ జన్మ నక్షత్రం రోజున మీకు తోచిన ఆహార పదార్థాలు కొని మీ చేతితోనే బీదవారికి ఇవ్వండి. దీంతో మీ సంపద వృద్ధి అవుతుంది. ఆహార పదార్థాలు కొనివ్వడం వీలు కాకపోతే కనీసం 1 డజన్ నాణ్యమైన అరటిపళ్ళైనా కొని ఒక నిరుపేదకు ఇవ్వండి. మీ దోషాలు తొలగి మీ సంపదలు వృద్ధి అవ్వడానికి ఇది అత్యంత సమర్థవంతంగా పనిచేసే జ్యోతిష్య పరిహారం. కావున తప్పనిసరిగా ప్రతి నెల ఈ పరిహారం ఆచరించడానికే ప్రయత్నించండి. కేతువు అనుగ్రహం కొరకు కేతువు యొక్క బీజ మంత్రాన్ని ప్రతిరోజు లేదా తప్పకుండా ప్రతి మంగళవారం, ప్రత్యేకించి కేతుకాలం యమగండ కాలంలో అంటే ఉదయం 9 గంటల నుండి 10 గంటల 30 నిమిషాల మధ్య 19 సార్లు పఠించండి. కేతువు యొక్క అనుగ్రహం కొరకు మంగళవారాలలో కేతుకాలం యమగండ కాలంలో వినాయకుని ఆలయాలను, పుణ్యక్షేత్రాలను దర్శించాలి. ఆలయంలో కొబ్బరికాయ, అరటిపళ్ళు, పూలు, అగరబత్తి, కర్పూరం వంటివి సమర్పించి కేతువు యొక్క అనుగ్రహం మరియు అనుకూలత కొరకు ప్రార్థించాలి. కానుకలు సమర్పించాలి. వినాయక మంత్రాలు, స్తోత్రాలు పఠించాలి. సంకష్టనాశన గణేశ స్తోత్రం, శ్రీ గణపతి అథర్వ శీర్ష స్తోత్రం పఠించాలి. మంగళవారాలలో మరియు ప్రతి నెల ఆర్ధ నక్షత్రం ఉన్న రోజులలో ఓం రుద్రాయ నమః మంత్రాన్ని 108 సార్లు పఠించాలి. ప్రత్యేకించి మంగళవారాలలో కేతుకాలం యమగండ కాలం సమయంలో మరియు ప్రతి నెల ఆర్ధ నక్షత్రం ఉన్న రోజులలో శివాలయాలకు వెళ్లి శివుని ముందు ఈ మంత్రాన్ని పఠించడం మరింత శుభప్రదం. శివాలయంలో కొబ్బరికాయ, అరటిపళ్ళు, పూలు, అగరబత్తి, కర్పూరం వంటివి సమర్పించి కేతువు యొక్క అనుగ్రహం మరియు అనుకూలత కొరకు ప్రార్థించాలి. కేతుగ్రహం యొక్క అనుగ్రహం కొరకు చేసే ఈ పరిహారం కొంతవరకు కుజగ్రహ దోషాలను కూడా తొలగిస్తుంది. వీధి కుక్కలకు ఆహారం అందివ్వాలి. కొడుకు వరుస అయ్యే వారిని ప్రేమగా చూసుకోవాలి. నలుపు, తెలుపు రంగులో ఉన్న కంబలిని దానం చేయాలి. దేవాలయాలు నిర్మించడానికి విరాళాలు ఇవ్వాలి. పిచ్చాసుపత్రిలో రోగులకు సహాయం చేయాలి. అనాథ పిల్లలకు చేరదీసి వారికి భోజన సదుపాయం కల్పించాలి. కేతువు యొక్క అనుగ్రహం కొరకు మంగళవారాలు సాంబ్రాణి, నువ్వుల చెట్టు ఆకులు, మారేడు పట్ట, ఏనుగు దంతం వీటిలో మేకు లభించిన వాటిని నీళ్ళలో వేసి కాచి ఈ నీటితో స్నానం చేయాలి. కేతువు యొక్క అనుగ్రహం కొరకు మంగళవారంలో వైఢూర్యం, నువ్వుల నూనె, శాలువ, కస్తూరి, ఉలవలు, ఎరుపు రంగు లేదా బ్రౌన్ రంగు వస్త్రం మరియు ఆర్థిక విరాళాలు వీటిలో ఏదైనా ఒకటి దేవాలయాలు, ఆలయ పూజారులు, అనాథ శరణాలయాలు మరియు అత్యంత పేదరికంలో ఉన్న వ్యక్తులకు దానం ఇవ్వండి. లేదా మీరు ఇవ్వగలిగినంత ఆర్థిక విరాళం ఆన్లైన్ చెల్లింపు ద్వారా ఏదైనా ప్రసిద్ధ ఆలయానికి పంపండి. కేతువు యొక్క విశేష అనుగ్రహం కొరకు కేతువు యొక్క వస్తువుల దానం, కేతు గ్రహానికి సంబంధించిన వస్తువులతో స్నానం, దేవాలయాల సందర్శన, కేతువు యొక్క అనుగ్రహాన్ని ప్రసాదించే మంత్రాలు మరియు స్తోత్రాల పఠనం వంటివి అశ్విని, మఘ మరియు మూల నక్షత్రాలు మంగళవారంతో కలిసి వచ్చే రోజులలో ప్రత్యేకించి కేతుకాలం సమయంలో చెయ్యండి. మంత్రజపం రాత్రి సమయంలో చేయడం శుభప్రదం. అలా వీలు కాకపోతే మీకు కుదిరిన సమయంలో చేయవచ్చు. కాకపోతే ప్రతిరోజు ఒకే సమయంలో మంత్రజపం చేయాలి. స్నానం చేసి శుభ్రమైన సాంప్రదాయ బట్టలు ధరించి తూర్పు దిక్కున కానీ ఉత్తరం దిక్కున కానీ చూస్తూ ప్రతిరోజు ఒకే చోట మంత్రజపం చేయాలి. బీజ మంత్రాలను బిగ్గరగా పైకి పలకకూడదు కాబట్టి మనసులోనే మంత్రజపం చేయాలి. పూర్వాషాఢ నక్షత్రానికి అధిపతి శుక్రుడు. మీరు ఆచరించవలసిన పరిహారాలు నీటి పుష్పాలు మరియు పండ్లు గ్రామానికి తూర్పు దిశలో గల దేవాలయంలో పూజార్థమై బహుకరించాలి.
తూర్పు దిశలో దేవాలయం లేనట్లయితే గ్రామంలో గల ఏదేని ఒక దేవాలయంలో బహుకరించాలి. ప్రతి గురు మరియు శుక్రవారాలలో చేపలకు ఆహారం వేయాలి. డబ్బులిచ్చి జీవించి ఉన్న చేపలు కొని వాటిని తిరిగి నీటిలో వదిలేయాలి. అత్తరు మొదలగు సుగంధ ద్రవ్యాలను బ్రాహ్మణుడికి శుక్రవారం నాడు దానం చేయాలి. దేవాలయాలకు అగరవత్తులు, ఇతర సుగంధ ద్రవ్యాలు, గులాబీ జలం మరియు విగ్రహాలకు అలంకారానికి కావలసిన సామాగ్రిని కొనివ్వాలి. జాలరులు, చేపలు పట్టేవారు కష్టాల్లో ఉన్నట్లయితే వారికి సహాయ సహకారాలు అందించాలి. శుక్రగ్రహం అనుగ్రహం అంటే శుక్రగ్రహం వల్ల కష్టాలు రాకుండా ఉండటానికి శుక్రుని అనుగ్రహం కొరకు శుక్రుని యొక్క బీజ మంత్రాన్ని ప్రతిరోజు లేదా తప్పకుండా ప్రతి శుక్రవారం 16 సార్లు పఠించండి. శుక్రగ్రహం యొక్క అధిష్టాన దైవం శ్రీ మహాలక్ష్మి అమ్మవారు. శుక్రుని యొక్క అనుగ్రహం కొరకు శుక్రవారం రోజుల్లో అమావాస్య తిథుల్లో శ్రీ మహాలక్ష్మీదేవి అమ్మవారిని పూజించాలి. శుక్రవారం రోజుల్లో శ్రీ మహావిష్ణు సమేత మహాలక్ష్మి ఆలయాలను, పుణ్యక్షేత్రాలను దర్శించాలి. ఆలయంలో కొబ్బరికాయ, అరటిపళ్ళు, పూలు, అగరవత్తి, కర్పూరం వంటివి సమర్పించి శుక్రుని అనుగ్రహం కొరకు ప్రార్థన చేయాలి. స్త్రీలను గౌరవించాలి. వివాహం కాని అమ్మాయిలకు త్వరగా వివాహం జరగటానికి సహకరించాలి. బొబ్బర్లతో ఆహార పదార్థాలు చేసి పేదలకు పంచాలి. గోవుకు బొబ్బర్లను నీటిలో నానబెట్టి తినిపించాలి. శుక్రవారం నాడు నియమంగా ఉండాలి. శుక్రవారం రోజున ఉపవాసం కూడా ఆచరించవచ్చు. శుక్రగ్రహ అనుగ్రహం పూర్తిగా లభించడం కొరకు శుక్రగ్రహ మంత్రాన్ని ప్రతిరోజు లేదా తప్పకుండా ప్రతి శుక్రవారం 16 సార్లు పఠించండి. ఉత్తరాషాఢ నక్షత్రానికి అధిపతి సూర్యుడు. ఏనుగులు మరియు గుర్రాలకు గ్రాసాన్ని సమకూర్చాలి. ఏనుగు మరియు గుర్ర బొమ్మను లేదా పటాన్ని దక్షిణ గోడకు తూర్పు వైపు ముఖం ఉండేలాగా అమర్చాలి లేదా తగిలించాలి. శ్రీ సూర్య భగవానునికి ఆరాధన వీరికి శుభ ఫలితాలను ఇస్తుంది. వృక్షాలకు మరియు ఇంట్లో గల మొక్కలకు ప్రతినిత్యం తప్పనిసరిగా నీళ్లు పోయాలి. ఏనుగులకు అరటి పండ్లను తినిపించాలి. గోధుమలు, బెల్లం, మంచినెయ్యితో వండిన పాయసాన్ని శివుడికి నివేదన చేసి స్వీకరించాలి. అంతేకాకుండా సూర్యుని అనుగ్రహం కొరకు సూర్యబీజ మంత్రాన్ని ప్రతిరోజు లేదా తప్పకుండా ప్రతి ఆదివారం 7 సార్లు పఠించండి. సూర్యుని అనుగ్రహం కొరకు శివాలయాలను, శివుని పుణ్యక్షేత్రాలను దర్శించండి. కొబ్బరికాయ, అరటి పండ్లు, పూలు, అగరబత్తీలు, కర్పూరం మొదలైన వాటిని దేవాలయంలో సమర్పించి సూర్యగ్రహ అనుగ్రహం కోసం ప్రార్థించండి. సూర్యుని అనుగ్రహం కొరకు సూర్య నమస్కారాలు చేయండి. సూర్యుని అనుగ్రహం కొరకు ప్రతి ఆదివారం శివుని మంత్రాలు, రుద్ర మంత్రాలు, శ్రీ ఆదిత్య హృదయ స్తోత్రం మరియు శ్రీ రుద్రాష్టకం తప్పకుండా పఠించండి. సూర్యుని అనుగ్రహం కొరకు ఆదివారాల్లో కుంకుమ పువ్వు, రక్తచందనం, మనిషిల, యాలకులు, దేవదారు, వట్టివేళ్లు, యష్టి మధుకం, ఎర్ర పుష్పాలు, ఎర్ర గన్నేరు పువ్వులు వీటిలో మీకు లభించిన వాటిని నీళ్లలో వేసి కాచి ఈ నీటితో స్నానం చేయాలి. ఆదివారాల్లో ఎరుపు మరియు కాషాయ రంగు దుస్తులను ధరించాలి. సూర్యుని అనుగ్రహం కొరకు శుభతిథి ఉన్న ఆదివారాలలో గోధుమలు, బెల్లం, కండ చక్కెర, కంచు, రాగి, రక్తచందనం, పద్మాలు మరియు ఆర్థిక విరాళాలు వీటిలో ఏదైనా ఒకటి దేవాలయాలు, ఆలయ పూజారులు, అనాథ శరణాలయాలు మరియు అత్యంత పేదరికంలో ఉన్న వ్యక్తులకు దానం ఇవ్వండి. లేదా మీరు ఇవ్వగలిగినంత ఆర్థిక విరాళం ఆన్లైన్ చెల్లింపు ద్వారా ఏదైనా ప్రసిద్ధ ఆలయానికి పంపండి. సో చూసారు కదండి, కుంభరాశి వారికి కెరీర్లో అభివృద్ధి పొందడానికి, అలాగే మీరు తలపెట్టిన ప్రతి పని పూర్తవ్వడానికి, ప్రతి విషయంలో ముందుండడానికి ఈ రాశి వారు అంటే కుంభరాశి వారు ఏ పూజ చేసుకోవాలి, కుంభరాశి వారు బాకీ పడ్డ పూజ ఏ విధంగా చేసుకోవాలి అనే అంశాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా కుంభరాశి వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక ఇప్పటి వరకు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి అందులో ఉన్న ఆల్ అప్డేట్ని సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మేము చేసే ప్రతి వీడియో అప్డేట్స్ మీ మొబైల్కి ముందుగా నోటిఫికేషన్గా అందుతాయి. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీమాత్రే నమః.